Good morning, dear friends. This is Venugopal Lakshmipuram from Gothenburg, Sweden. ఇంకా బహుశా రేపటి నుంచి నేను ఇట్లాంటి ఫారెస్ట్లో రికార్డింగ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే టెంపరేచర్స్ ఆర్ ఫాలింగ్ డే బై డే. చాలా ఇబ్బందిగా ఉంది, చేతులు అయిపోతూ ఉన్నాయి. ఇక వీలైనంత వరకు ఇంట్లో ఎవరు లేని టైంలో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో నుంచే రికార్డ్స్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇక ఎందుకంటే ప్రతిదానికి ఒక లిమిట్ అన్నది ఉంటుంది. మరి ఇక్కడ మరి వచ్చి చేయడం కూడా అవన్నీ వేసుకోవాలి. ఇక ఇంట్లో అయితే హ్యాపీగా టీషర్ట్ మీద చేసుకున్న ప్రాబ్లం లేదు, హీటర్స్ ఉంటాయి. కొన్ని కొత్త కొత్త విషయాలు నేను రేపటి నుంచి మీతో షేర్ చేస్తానండి, అద్భుతమైన విషయాలు. ఎందుకంటే ఈ స్వీడన్ దేశం గురించి మీరు చాలా తెలుసుకోవాలి. నేను ఈ ఉన్న 4 monthsలో చాలా తెలుసుకున్నానండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వీ షుడ్ లెర్న్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద పీపుల్. నేను ఎప్పుడు రాలేదు కదా, ఈ యొక్క దేశానికి ఫస్ట్ టైం రావడం జరిగింది. అద్భుతమైన విషయాలు. యాక్చువల్గా 100 సంవత్సరాల క్రితము ఈ దేశంలో తినడానికి కూడా తిండి ఉండేది కాదటండి. కడు పేదరికం అనుభవించినారు. చెప్పాలంటేనే యూరోప్లోనే అతి పేద దేశం ఏందయ్యా అంటే స్వీడన్ అట. నేను ఆశ్చర్యపోయాను. ఇంకా ఒక లాంగ్ బ్యాక్ అట ఇక్కడ ఫుడ్ లేక మ్యాన్-ఈటర్స్ కూడా తయారయ్యారంట. మనుషుల్ని చంపి మనుషుల్ని తినేవాళ్ళంట. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే ఆ స్వీడన్లో జరిగే ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గడిచిన 100-150 ఏళ్లలో అవి కూడా నేను మీతో చర్చిస్తాను. మనం తెలుసుకోవాలి, ఇదంతా మనకి ఇన్స్పిరేషన్ అనేది కలగాలి. మరి ఇవాళ చూసుకుంటే స్వీడన్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. చూసారా, ఎక్కడ కడు పేదరికము, ఎక్కడ నుంచి ఎక్కడ ప్రయాణం చేసినారు. వీళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కము ఆల్మోస్ట్ $65,000 అండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే ఎవ్రీ వన్ లీడ్స్ ఏ వెరీ రిచ్ లైఫ్ అనమాట. అద్భుతంగా ఉంది జీవిత విధానం ఇక్కడ. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ రియలీ గుడ్ అండ్ పీపుల్ ఆల్వేస్ వీ ఫైండ్ దెమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషను, స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంది, ఫుడ్తో పాటు ప్రతిదీ కూడా చాలా విషయాలు మనం తెలుసుకుందాము. ఖచ్చితంగా మన దేశం చెప్పాలంటే రిసోర్సెస్ ఇక్కడికన్నా చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి మన దేశంలో. మొన్న ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, రకరకాల ఐటమ్స్, వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్ అన్నీ. అది చూస్తే అబ్బా మన దగ్గర దొరకవేమబ్బా ఇంత క్వాలిటీ అని చూస్తే వెనక ఏం రాసి ఉందంటే ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా అని ఉంది. చూసారా, ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. ఓ మై గాడ్ అనిపించిందంటే. అంటే ఎన్ని రిసోర్సెస్ మన దేశంలో ఉన్నాయి. పెట్రోల్ కూడా మన దేశం నుంచే వస్తుందండి. పెట్రోల్ కూడా ఇక్కడ మన దేశం 16 kronas, ఇక్కడ లీటర్ అంటే $160 సుమారుగా. ఓకే, సో ఇవి చాలా విషయాలు నేను మీతో చర్చిస్తాను. సో ఇది చెప్దామని నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. ఐ విష్ యూ ఎ గ్రేట్ సక్సెస్.